ఆన్లైన్ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణకు ఏమిచ్చిందని ప్రశ్నించారు మంత్రి హరీష్ రావు. పార్టీ ఫిరాయింపులపై ఆయన మాట్లాడడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. ఆయన కావూరి పురంధేశ్వరులకు ఎన్ని కోట్లు ఇచ్చి చేర్చుకున్నారని ప్రశ్నించారు హరీష్. అమిత్ షా గారు ఏది మాట్లాడినా ముందు ఒక్కసారి చరిత్రను తెలుసుకొని మాట్లాడాలి. ఇవాళ పార్టీ ఫిరాయింపుల గురించి వారు ఏదో ఎమ్మెల్యేల గురించి వారు మాట్లాడుతూ ఉన్నారు. వారు మాట్లాడే తీరు ఎట్లా ఉందంటే కసాయోడు శాంతి ప్రవచనాలు చెప్పినట్టున్నది. ఒక పక్క అరుణాచల్ ప్రదేశ్లో, ఉత్తరాఖండ్లో కాంగ్రెస్ ప్రభుత్వాలను అస్థిరపరిచి ముఖ్యమంత్రులను దించి సుప్రీంకోర్టు చేత మొట్టికాయలు వేయించుకున్నటువంటి ఘనత అమిత్ షా గారిది, బీజేపీ పార్టీది. మొన్న కూడా మళ్ళా ఆడో రీజనల్ పార్టీ పెట్టించి పరోక్షంగా దాన్ని విలీనం చేసి ఒక ముఖ్యమంత్రితో సహా 43 మంది ఎమ్మెల్యేలను ఫిరాయింపులకు గురి చేసినటువంటి ఘనత అమిత్ షా గారిది, బీజేపీ పార్టీది. ఇది అందరికీ తెలుసు. దేశంలో ఎవరికి తెలియదు ఇది? మీరు వచ్చి అలా ఇక్కడ ఏదో నీతి ప్రవచనాలు చెప్తా ఉన్నారు. నేను ఇంకోటి అడుగుతున్నా, మరి మీరు కేంద్ర మంత్రులుగా ఉండే పురంధేశ్వరి గారిని, కావూరి సాంబశివరావు గారిని ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చి మీరు తీసుకున్నారు? ఇలా మమ్మల్ని అంటున్నారే మీరు అనేటప్పుడు ఆ ప్రశ్న మీకు కూడా వస్తుంది. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో కేంద్రంలో మంత్రులుగా ఉన్నారు పురంధేశ్వరి గారు, కావూరి సాంబశివరావు గారు. మరి వారికి మీరు ఎన్ని కోట్లు ఇచ్చారు? ఇవాళ ఏదో మేము బాగా సాయం చేసినాం, దాన ధర్మాలు చేసినాం, మేమేదో తెలంగాణ ప్రభుత్వానికి ముష్టి వేసినాం అన్నట్టుగా మాట్లాడుతున్నాడు అమిత్ షా గారు. ఇది ఎవరు ఇచ్చేది ఏం లేదు, ఇది హక్కు. తెలంగాణ ప్రజలు పన్నులు కట్టుతున్నారు. పన్నుల్లో మా వాటా మాకు వచ్చింది తప్ప మీరేదో పెద్ద దాన ధర్మాలు చేసిందో మాకు ఇచ్చిందో అయితే ఏమి లేదు. నేను ఇంకోటి అడుగుతున్నా, మీరు అమిత్ షా గారిని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇలా మీరు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని హడావిడి చేస్తూ ఉన్నారు. మరి తెలంగాణకి ఏమి ఇస్తున్నారు? తెలంగాణకు ఎందుకు ఇవ్వడం లేదు అని నేను అడుగుతా ఉన్నా. ఇలా పోలవరంను మొత్తం ఖర్చంతా మేమే పెట్టమంటున్నారు. మరి మా కాళేశ్వరంకి ఎందుకు ఖర్చు పెట్టరో ఇలా అమిత్ షా గారు సమాధానం చెప్పాలి. ఆంధ్రప్రదేశ్కు జాతీయ హోదా ఇచ్చినారే ఒక ప్రాజెక్టుకు. మేము 10 సార్లు మా ముఖ్యమంత్రి గారు మేము ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రి గారిని, ఉమాభారతి గారిని అనేక సార్లు అడిగాం, తెలంగాణకు కూడా ఒక జాతీయ హోదా ఇవ్వాలి, ఒక ప్రాజెక్ట్ ఇవ్వాలని అడిగితే ఎందుకు ఇవ్వలేదో ఇవాళ అమిత్ షా గారు సమాధానం చెప్పాలని మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ మీరు ఆంధ్రప్రదేశ్కు రైల్వే జోన్ ఇస్తామంటున్నారు. మరి మా కాజీపేట రైల్వే జోన్ ఎందుకు ఇవ్వడం లేదో నేను అడుగుతా ఉన్నా. ఈరోజు కాజీపేటలో మేము స్థలం ఇచ్చాం. దేవాలయాల స్థలాన్ని కోట్ల రూపాయలు పెట్టి కొని కోచ్ ఫ్యాక్టరీ పెట్టండి అని స్థలం ఇస్తే ఎందుకు కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ పెట్టలేదో ఇలా అమిత్ షా గారు సమాధానం చెప్పాలి. ఇవాళ మేము మౌలిక సదుపాయాలు కల్పిస్తాం, మా మామునూరు ఎయిర్పోర్ట్ను అభివృద్ధి పరచండి అంటే ఎందుకు బీజేపీ మాట్లాడతలేదో ఇలా స్పందించాలి. మా ఐటీఐఆర్ ప్రాజెక్ట్ ఏమైందో చెప్పాలి. హైకోర్టు విభజన ఎందుకు ఆలస్యం అవుతుందో ఇలా అమిత్ షా గారు సమాధానం చెప్పాలి. అంటే మీరేమో అసలు వచ్చుడే మా 6 మండలాలను రాత్రికి రాత్రే ఆంధ్రప్రదేశ్లో కలిపి తెలంగాణకు అన్యాయం చేసిన చరిత్ర బీజేపీది. ఇలా 6 మండలాలతో పాటు మా లోయర్ సీలేరు ప్రాజెక్టు పోయింది, మా ఇందిరాసాగర్ ప్రాజెక్టు పోయింది. రోజు ఇవాళ గిరిజనులకు ఎంతోమంది ఇవాళ మీరు నిరాశ్రయం చేసి 6 మండలాలని ఆంధ్రప్రదేశ్లో కలిపి ఇవాళ మా గిరిజనులందరినీ కూడా ముంచేసి మీరు ఇవాళ పోలవరం ప్రాజెక్టు కట్టేటువంటి పరిస్థితి ఇవాళ బీజేపీ పార్టీది. మీరు ఈరోజు మా గురించి మాట్లాడేది ఏమిచ్చింది బీజేపీ? మీరేదో కోట్ల రూపాయలు ఏమిచ్చింది మీరు? ఇవాళ తెలంగాణకు ఐటీఐఆర్ విషయంలో ముందడుగు లేదు, హైకోర్టు విభజన విషయంలో ముందడుగు లేదు, జాతీయ ప్రాజెక్ట్ ఇచ్చే విషయంలో ముందడుగు లేదు, మా కోచ్ ఫ్యాక్టరీ వచ్చే విషయంలో ముందడుగు లేదు. ఇవన్నీ మా హక్కులు. ఇవాళ ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్రప్రదేశ్కి ఇంత ఇస్తాం అంత ఇస్తామంటున్నారే. మరి ఆ రోజు విభజన హక్కు చట్టంలోనే స్పష్టంగా చెప్పిండ్రు, తెలంగాణకు కూడా ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్ ఇస్తామని చెప్పారు. ఎందుకు మరి తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్ గురించి ఈరోజు కేంద్ర ప్రభుత్వం బీజేపీ మాట్లాడలేదని కూడా నేను ఈరోజు అడుగుతా ఉన్నా.